శ్రీకాకుళం జిల్లాలో రహదారి నెత్తిరోడింది. ఆగి ఉన్న లారీని తుఫాన్ వ్యాన్ ఢీకొంది. స్పాట్లోనే నలుగురు దుర్మరణం చెందినట్లుగా కూడా తెలుస్తోంది. 6గురికి గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించడం జరిగింది. మృతులు మధ్యప్రదేశ్ వాసులుగా కూడా గుర్తించడం జరిగింది. శ్రీశైలం ఆలయానికి వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా కూడా సమాచారం అయితే అందుతోంది. దైవ దర్శనం కోసం పొరుగు రాష్ట్రం నుంచి వచ్చిన యాత్రికుల బృందాన్ని మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో వెంటాడిందని చెప్పుకోవచ్చు. సంతోషంగా తీర్థయాత్రలు ముగించుకుని వెళ్తున్న వారి ప్రయాణం అర్థాంతరంగా ముగిసిపోయింది. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 4 మృతి చెందగా మరో 6 తీవ్రంగా గాయపడినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం ఎత్తురాళ్లపాడు జాతీయ రహదారిపై ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన యాత్రికులు ప్రయాణిస్తున్న తుఫాన్ వ్యాన్ అదుపు తప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనక నుంచి బలంగా ఢీకొట్టిందని చెప్పుకోవచ్చు. ఈ ప్రమాద తీవ్రతకు వ్యాన్ ముందు భాగం కూడా నుజ్జునుజ్జు అయిపోయింది. ఒకసారి మనం విజువల్లో కూడా క్లియర్గా చూడొచ్చు. ఆ గుద్దడంతోనే ఆ వ్యాన్ మొత్తం కూడా తుఫాన్ వాహనం ముందు కూడా ఏ విధంగా నుజ్జునుజ్జు అయిందో కూడా మనకి అక్కడ అర్థమవుతుంది. ఎంత వేగంతో ఉందో కూడా మనం ఒక్కసారిగా అక్కడ ఆ వ్యాన్ వచ్చే వేగాన్ని కూడా మనం ఒక్కసారి ఆలోచించవచ్చు. ఎంత తీవ్రంగా అక్కడ ఆ పార్ట్ మొత్తం కూడా ఎంత నుజ్జునుజ్జు అయిందో కూడా మనకు అక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఆ ఘటనా స్థలంలోనే ఆ స్పాట్లో ఆ 4 కూడా అక్కడ చనిపోయినట్లుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. ఈ మృతులంతా కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారుగా అయితే ఇప్పటికే అధికారులు గుర్తించడం జరిగింది. వీరంతా కూడా ఒడిశాలోని పూరి జగన్నాథ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం అక్కడి నుండి కూడా మధ్యప్రదేశ్లోని ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్తూ ఉండగా మార్గమధ్యంలో ఈ ప్రమాదం జరిగింది. దైవ దర్శనానికి వచ్చిన వారు ఇలా విగత జీవులుగా మారడంతో స్థానికంగా అక్కడ విషాదం నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికైతే చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించడం జరిగింది. మృతదేహాలను పోస్టుమార్టం కోసం కోటబొమ్మాళి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. నిద్రమత్తు గానీ అతివేగం గానీ ప్రమాదానికి కారణమై ఉండొచ్చని కూడా ప్రాథమికంగా అధికారులు భావిస్తున్నారు.